హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ కళ్యాణి. అందరూ బాగుండాలి, అందరూ మా కుటుంబం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్, మన వీడియోని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వీడియోకి వచ్చిన లైక్ వేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇక మార్నింగే చూడండి అన్ని పనులు అయిపోయినాయి. మన విజయవాడని ఇలా తొంగి చూస్తే ఎంత బాగుందో కదా. చిన్న చిన్న అగ్గిపెట్టెలా ఉన్నాయి, అంత పెద్ద పెద్ద బిల్డింగ్లు కూడా. ఇక బయట పని అంతా అయిపోయింది. బయట ఏమో ఈ కోళ్ళను కట్టాను, మేత అంతా వంపేసింది చూసారా ఏ రకంగా. ఇలాగ ఇంట్లోకి వెళ్తే వీళ్ళు ఒక పక్క కింద కూర్చోంటారంటే అమ్మ వద్దు కోళ్ళు వస్తాయి మేము కింద కూర్చోమని చెప్పి టీవీ చూస్తా ఇలా తింటున్నారు. ఇంక నేను ఇక్కడేనంటే ఈ కటన్ పీకేసాను ఉతుకుదాం కదా అని చెప్పి. మార్చిపోయింది అనమాట, నల్లగా అయిపోయింది, బాగా డస్ట్ పట్టేసింది. దాంతో అది తీసి పక్కన పడేసాను. ఇంకా ఇంట్లో వంటగదిలో పని అంతా కూడా అయిపోయింది. మహాశివరాత్రి రోజు ఈ వ్లాగ్. ఇంకా వెంకీ అయితే పూజ చేసేసి గుడికి కూడా వెళ్ళిపోయారు. నేనేమో గుడికి వెళ్దాము అంటే ఇంకా టైం చాలా పట్టేస్తుంది కదా, ఖాళీ ఉండదు కదా అని చెప్పి నేను వెళ్ళలేదు. అలాగే వెంకీకి కూడా వాళ్ళ ఫ్రెండ్స్ వస్తానని చెప్పి అన్నారు. సో వెంకీ మేము ఫ్రెండ్స్తో వెళ్తాను అని అనేపాటికి ఇంకా నేను కూడా వస్తాను అని కూడా అనలేదు. అలాగా అయిపోయిన తర్వాత పని అంతా అయిపోయింది కదా, కాఫీ పెట్టుకొని వెళ్ళిపోదాంలే డ్యూటీకి అని చెప్పి కాఫీ పెట్టుకుంటున్నాను. ఇంతలో చూడండి ఎంత పెద్ద ఇది అవుతుందో, చాలా పెద్ద ప్రమాదం తప్పిపోయాను. పొద్దున్నే లేచి పని చేసుకున్నందుకేమో నాకు ఇలా జరిగింది అనుకుంటున్నాను. మ్యాక్సిమం నేనైతే 7:30 తర్వాత లెగుస్తాను. ఈరోజు మాత్రం తొందరగా లేస్తాను. చూసారా ఒకేసారి ఎలా పడిపోయిందో పైనుంచి మగ్గు, వాటర్ మగ్గు, అది చాలా షార్ప్గా ఉంటుంది. వాడడం కూడా మానేశాను నేను. అది తోమేటప్పుడు గట కోసుకుంటుందని చెప్పి అది పక్కన పడేసాను అనమాట, అటక మీద పెట్టేశాను పైన. అది ఎవరో నెట్టినట్టుగా పడింది. అసలు ఎలా పడిందో కూడా ఆశ్చర్యం. అప్పటికి ఎలకలు కూడా లేవు పైన, మరి ఎలా పడిందో కూడా తెలియదు. అది అసలు అలా పడిపోయింది, జస్ట్ మిస్ అనమాట. లేదంటే అది నా నెత్తి మీద పడితే ఖచ్చితంగా బొబ్బ కట్టడం కానీ బ్లడ్ రావడం కానీ ఖచ్చితంగా జరిగేది. ఆ కప్పు మీద అది పడడంతో అవతల గదిలో వెళ్ళి పడింది అనమాట కప్పు. కాఫీ కూడా కింద ఎక్కువేం పడలేదు, మొత్తం ఆ కాటన్ మీద పడింది. చేతి నిండా అయ్యింది కానీ నాకు కాళ్ళను కూడా కాలలేదు, అంటే వేడిగా కూడా అనిపించలేదు నాకు. అలా జరిగింది. నిజంగా దేవుడికి థ్యాంక్స్ చెప్పుకుంటా. కొన్ని సందర్భాల్లో మనల్ని దేవుడు చూడ్డు అనుకుంటాం కానీ మన వెనకాలే ఉండి మన వెన్నంటే నడిపిస్తూ ఉంటాడు కదా, కాపలా కాస్తూనే ఉంటాడు కదా. తన పిల్లల్ని తను ఎప్పుడు వదలడు కదా. మన తల్లిదండ్రులు ఎలా అయితే మనల్ని చూస్తూ ఉంటారో, ఎలా అయితే మనల్ని వాళ్ళు కాపాడుకుంటూ ఉంటారో, అలాగే మన దేవుడు కూడా మనం ఏ దేవుడిని ఇష్టంగా కొలుచుకుంటామో ఆ దేవుడు మాత్రం మనల్ని వెనకాల నుండి కాపాడుతూనే ఉంటాడు అని నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను. ఆ తర్వాత కాఫీ పెట్టుకొని అలా తాగేసి డ్యూటీ కోసం బయలుదేరిపోయాను అనమాట. ఎందుకంటే ఆ హాఫ్ శారీలో నేను డ్యూటీకి వెళ్ళినా ఎక్కువసేపు ఉండలేను. పైగా ఎండాకాలం వచ్చేసినట్టే కదా, ఆల్మోస్ట్ ఎండలు బాగానే ఉన్నాయి, బయట బగబగ మండిపోతూ ఉన్నాయి. పైగా నేను స్టీములు పెడతాను కదా హాస్పిటల్లో, ఆ స్టవ్ దగ్గరే ఉంటాను, బాగా వేడిగా ఉంటుంది. అందువల్ల ఏంటంటే నేను ఇంకా మెత్తగా ఉండే ఈ డ్రెస్ అయితే వేసేసుకున్నాను. ఇంకా అలా రెడీ అయిపోయిన తర్వాత ఆ కోళ్ళని ఇంట్లోకి తీసుకొచ్చి పెట్టేశాను. ఇంకా వీళ్ళకి స్కూల్స్ సెలవులు కాబట్టి ఇంట్లోనే ఉంటారు కదా ఈ 3 రోజులు. మహాశివరాత్రి, ఫ్రైడే, సాటర్డే, సెకండ్ సాటర్డే సెలవు, సండే, ఈ 3 రోజులు అనమాట వీళ్ళకి సెలవు. ఈ 3 రోజులు ఈ కోళ్ళు ఒక 2, ఈ వీళ్ళు ఒక 2, ఈ 4గురితో మాత్రం నాకు రచ్చరంబోలు అనమాట. బయట మేత పడేసినాయి కదా, వాడు వెళ్ళి శుభ్రంగా ఎత్తి లోపలికి తీసుకొచ్చాడు. అలాగా డ్యూటీకి వచ్చేసినాక 12 అలా అవుతుంది టైము. ఆ టైంలో ఇంకా టీ తీసుకొస్తే కమ్మగా నా కప్పులో వేసుకొని తాగేస్తూ ఉన్నాను అనమాట. ఇక ఫ్యాన్ కింద కూర్చొని అలా డ్యూటీ అయిపోయిన తర్వాత ఇలా ఇంటికి వచ్చేస్తున్నాను. ఇలా అని చెప్పాను కదా, అలా డ్యూటీకి వెళ్ళి ఇలా వచ్చేసినట్టే అనిపించింది. కానీ నాకు ఈ మెట్లు ఎక్కడం మాత్రం ఊరంతా తిరిగి వచ్చేది. ఎంత ఇంట్లో వర్క్ పని చేసేసుకున్నా కూడా అదంతా కూడా ఒక పార్ట్ అయితే, ఈ మెట్లు ఎక్కడం మాత్రం నాకు ఒక పార్టు. 1, 2 చెప్పండి, 170 మెట్లు ఎక్కి దిగాలి కదా, అలా ఉంటుంది. ఇక ఇంటికి వచ్చి రాగానే ఇల్లు చూసారా ఎలా ఉందో. ఇల్లు చూడగానే నాకు మాత్రం దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోయిందనమాట. దిమ్మ తిరిగి బొమ్మ కనబడిందనమాట. ఇదే మా బొమ్మ, మామూలుగా లేదు కదా ఈ బొమ్మ. ఇక తర్వాత ఇవేమో ఏంటి పూజ చేసుకున్నావు గుడ్లు తినేస్తున్నారా అని అంటారేమో, మాకు కాదు ఇవి. మా ఇంట్లో 2 జంతువులు ఉన్నాయి కదా, కోళ్ళు పెట్టిన గుడ్లు అనమాట. అంటే అలా పెడితే మంచిదంట, వెంకీ పెడతారు, మరి పెట్టచ్చో పెట్టకూడదో నాకైతే తెలియదు. కానీ
ఆ తర్వాత చేపల ఫ్రై. ఏంటి దేవుడి పూజ చేసి చేపల ఫ్రై తింటున్నారా అంటారేమో, అవి చేపలు కూడా కాదు, అరటికాయ ఫ్రై. తర్వాత పిల్లలకి బ్రేక్ఫాస్ట్కి ఉప్మా రెడీ చేస్తున్నాను అనమాట. ఇది మరుసటి రోజుది, ఇది సాటర్డే వ్లాగ్. తర్వాత ఇందాకడ అరటికాయ ముక్కలు డీప్ ఫ్రై చేసుకోవడానికి రెడీ చేసి పెట్టాను కదా, ఇప్పుడు ఆయిల్ కూడా రెడీ చేసి పెట్టాను. ఇంకా అవి వేగేటప్పుడు తీసాను అనుకోండి, ఆ నూనె వచ్చి నా ఫోన్ మీద నా మీద పడుతుంది. ఎందుకు వచ్చింది పల్లె అని చెప్పి అలా వేయించేసిన తర్వాత వీడియో తీసి పెట్టాను. తర్వాత ఇదిగో ఇలాగ టీ రెడీ చేసేసుకున్నాను. తర్వాత వీళ్ళ కోసం టిఫిన్ పెట్టాను. నిన్న చూశారు కదా మీరు, టిఫిన్ వాళ్ళ మంచం మీదే తిన్నారు. వాళ్ళ డాడీ ఉంటే భయపడి చక్కగా కింద కూర్చొని తింటారనమాట. తర్వాత టైం ఎంత అయింది అంటే చూసేపాటికి 9:17 అయిపోయింది. ఇంకా డ్యూటీ టైము. చాలా వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది, వంట టిఫిన్లు అన్నీ కంప్లీట్ అయిపోయినాయి. ఇంకా నా ఫోన్లో రీఛార్జ్ అయిపోయింది. ఏం చేశానంటే ఇంకా వెంకీ ఫోన్ తీసుకొని చక్కగా హాట్స్పాట్ ఆన్ చేసి నా ఫోన్ చూద్దాం అసలు ఏ మెసేజ్లు వచ్చినాయో ఏంటో అని ఏదో పెద్ద ఐపీఎస్ ఆఫీసర్ లాగా ఫోన్ కోసం పొద్దున్నే పాకులాడతానమాట. నేనే కాదు, నాలాంటి చాలామంది పొద్దున్నే 6 గంటలకు కనుక ఫోన్ పొరపాటున పట్టుకున్నామే అనుకోండి, వాట్సాప్ చూద్దాం కదా అని వాట్సాప్ ఓపెన్ చేస్తాం. వాట్సాప్ అయిపోయిద్దా, ఇన్స్టాగ్రామ్కి వెళ్తాం, ఇన్స్టాగ్రామ్తో వదిలేస్తామా యూట్యూబ్లోకి వెళ్తాం, యూట్యూబ్ ఫోన్ వదిలేస్తామా మళ్ళీ ఫోన్ బుక్లోకి వెళ్తాం, మళ్ళీ ఎవరైనా కనబడితే అదే ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరితోనో మాట్లాడుతూ ఉంటాం. అసలు ఈ ఫోన్ తంటే లేకుండా మన పని మనం చేసేసుకున్న తర్వాత లాస్ట్లో ఫోన్ తీసుకుందాం అని అన్నీ అయిపోయాక అనుకుంటాం అనమాట. ఆ టైం అంతా గడిచిపోయినాక అలా ఉంటుంది ఈ ఫోన్తో, మామూలుగా ఉండదన్నమాట. ఇక ఫోన్ వచ్చిన తర్వాత చాలామంది మనుషులు దూరం అవుతున్నారు, అంటే మనుషుల మధ్య దూరం పెరిగిందనమాట. ఫోన్కి మనిషికి అట్రాక్షన్ ఎక్కువైపోయింది, మనిషికి మధ్య ఎఫెక్షన్ తగ్గిపోయింది కదా. అలాగా మేత పెట్టేస్తున్నారు వెంకి, వాటికి బాదం పప్పులు తినిపిస్తున్నారు పిల్లలకి. వాటికి కూడా నాకు తినిపించడం రాదు, తినిపిస్తుంటే నాకు గోర్లు కొరికేస్తుంది అనమాట వేళ్ళని. అందుకని బాబాయ్ నేను తినిపించు, నువ్వే తినిపించుకో అని చెప్పి ఆయనకు అప్పు చెప్పేసి ఇంకా ఆయనకు కూడా ఇవాళ డ్యూటీ సెలవు అనమాట. దాంతో ఇంట్లోనే పిల్లల దగ్గర ఉన్నారు. ఇంకా నేనైతే గబగబా డ్యూటీకి దిగిపోతున్నాను. ఇంకా చూశారు కదా, మెట్లు ఎక్కడం అంటే కష్టం కానీ దిగడం ఎంతసేపు చెప్పండి, టక 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 దిగిపోతున్నాను. అందుకని వీడియో కూడా తీసి పెడుతున్నాను. ఎక్కడం ఒక 15 నిమిషాలు పడితే దిగడం దాంట్లో 3% కూడా పట్టదనమాట. 3 నిమిషాల్లో దిగిపోతాను. ఇక డ్యూటీకి వచ్చేసానా నేను, ఇంకా ఎవ్వరూ రాలేదు, నా పనంతా కంప్లీట్ చేసుకొని కూర్చున్నాను. ఇంకా డాక్టర్ గారు వస్తే అసలు వర్క్ అనేది స్టార్ట్ అయిపోతుంది. ఇక అలా నేను కూర్చొని ఒక్కదాన్ని బోరు కొట్టకుండా, అప్పటికి చెప్పాను కదా ఫోన్లో రీఛార్జ్ అయిపోయిందని, ఇలా వీడియోస్ తీసుకుంటా కూర్చుంటున్నాను అనమాట. ఏదో ఒకటి చేయాలి, ఒంటరిగా ఉంటే మాత్రం అస్సలు మన మనసు ఒప్పుకోదు. అది ఆ ఒంటరితనం లేకుండా ఉండాలంటే చేతిలో ఫోన్ ఉంటే ఆ ఒంటరితనం కాదు అనే ఫీలింగ్ ఉంటుంది. ఇక చెప్పాను కదా 170 మెట్లు ఎక్కుతాం కాబట్టి ఇక స్టీమ్ పెట్టుకుంటున్నాను. కాళ్ళు అప్పుడప్పుడు వస్తాయి పెయిన్, డైలీ రావు, మంత్కి ఒకసారి మాత్రం ఖచ్చితంగా వస్తాయి నాకు కాలు పెయిన్స్. ఇక ఏంటంటే డైలీ కాళ్ళ నొప్పుల కోసం నేను స్టీమ్ పెడతా ఉంటాను. అందరికీ పెట్టుకోవచ్చు కదా, బద్ధకం నాకు. నేను స్టీమ్ పెట్టుకోవాలంటే చాలా బద్ధకం అనమాట. మా డాక్టర్ గారు స్టీమ్ పెట్టుకోమ్మా అంటారు కాళ్ళ నొప్పి సార్ అంటే. అందుకనే ఇంకా సార్ చెప్పకముందే ఈసారి నేనే పెట్టేసుకుంటున్నాను స్టీము. ఏదైనా మనది అనే ఇది వచ్చే వరకు మంది మనకు తెలిసేదాకా ఎవరికి తెలియదు కదా. అదేదో అంటారులే, చేతులు కాలేక ఆకులు పట్టుకోవడం అని. మనది పూర్తిగా మనం అనుభవిస్తే కానీ దాని గురించి మనకి పూర్తిగా అవగాహన వచ్చేదాకా మనం ఏం చేయలేము. ఎవరు ఎన్ని చెప్పినా సరే దాన్ని ఓకే అంటామే కానీ దాని ఇదవ్వదు. మన మనసు ఎప్పుడైతే అవును అది చెయ్యాలి ఖచ్చితంగా అని చెప్పిద్దో అప్పుడు మాత్రమే చేస్తాం. ఇక తర్వాత డ్యూటీకి వెళ్ళి ఇంటికి వచ్చేసాను. ఎక్కేటప్పుడు చూపించలేదు ఈసారి మాత్రం. ఇలా ఇంటికి వచ్చేసిన తర్వాత ఇది సెకండ్ డే అనమాట. ఫ్రైడే శివరాత్రి రోజు గడిచిపోయింది, ఇది సెకండ్ సాటర్డే రోజు. ఇక పిల్లలతో మామూలుగా ఉండదు. ఇంక ఇంటికి వచ్చిన తర్వాత ప్రతి ఇంటికాడ ఉన్నా బయట డ్యూటీకి వెళ్ళినా ఏది ఏమైనా సరే ఇంట్లో మాత్రం
టీ మాత్రం వదలం కదా, అందుకని మంచిగా ఇంటికి వచ్చాక చక్కగా అల్లం దంచేసి టీలో వేసేసి మంచిగా వేడి వేడి టీ పెట్టుకుంటున్నాను. ఇక తర్వాత వచ్చేసి ఏంటంటే రాజుగాడికి సైకిల్ తొక్కుతానమ్మా, సైకిల్ కొనండమ్మా అని థర్డ్ క్లాస్లో ఉన్నప్పటి నుంచి గోల్ చేస్తున్నాడు. వాడేమో హైట్ తక్కువ, సైకిల్ ఇప్పుడు ఎందుకు లేరా, మనకేమో కొండ మీద కదా, నీకు రోజు డైలీ తొక్కుకోవడానికి కుదరదు, మళ్ళీ నువ్వు ఒక్కడ వెళ్ళాలి, లేదంటే నీ వెనకాల నేను రోజు రావాలి, నేను దిగలేను అని చెప్పి వాడిని అలాగా అవాయిడ్ చేసి ఒక మాట చెప్పాను. నువ్వు 5th క్లాస్కి వచ్చాక కొంటానురా, అప్పటికల్లా హైట్ కూడా పెరుగుతావు, అప్పుడు తొక్కుకుందువు కానీ సైకిల్ 6థ్కి వేరే స్కూల్కి వెళ్ళాలి కదా, అప్పుడు ఆ సైకిల్ మీదే వెళ్ళిపోదువు కానీ, అయితే ఒక కండిషను, నువ్వు క్లాస్ ఫస్ట్ వస్తేనే నీకు సైకిల్ కొంటాం అని చెప్పి వాళ్ళ డాడీ నేను కూడా చెప్పేశామన్నమాట. వాడు ఏం చేశాడంటే 4th నుంచి కూడా 4th నుంచి కూడా 4థ్కి వచ్చేపాటికి 2nd ర్యాంక్ రావడం అలా చేశాడు. కానీ 5థ్కి వచ్చిన కాడి నుంచి మాత్రం ప్రతి ఎగ్జామ్కి ఫస్ట్, అమ్మ నేను ఫస్ట్, అమ్మ నేను ఫస్ట్, ఒక్క మార్కుతో వేరే అమ్మాయి సెకండ్ అయ్యిందమ్మా, వేరే అబ్బాయి సెకండ్ అయ్యాడమ్మా అని చెప్తా ఉన్నాడు. ఏ తల్లిదండ్రులకైనా పిల్లలు ఇదవ్వడమే కదా కావాల్సింది. అలా చెప్పేపాటికి ఇంకా నేను చెప్పిన దాన్ని బట్టి ఫాలో అయ్యి వాడు నా మాట విన్నాడు కదా, మరి వాడికి నేను చెయ్యాలి కదా అని చెప్పి మా ఆయన బుర్ర తినేస్తా ఉన్నాను అనమాట. బాబు వాడిగో ఇలా ఫస్ట్ వచ్చాడు, ఖచ్చితంగా సైకిల్ కొనాల్సిందే, అది ఇది అని గోల్ చేసేస్తా ఉన్నాను. సరే చూద్దామని వెంకీ కూడా తీసుకుందాం అని చెప్పారు. ఇంతలో ఇంకో అన్నయ్య వస్తే ఆ అన్నయ్యకి మా వెంకీగా కలిపి టీ ఇచ్చాను. చక్కగా టీ తాగేసి బాయ్ అని చెప్పేసి వెళ్ళిపోతున్నారు అన్నయ్యను వెంకీ. ఇంకా వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళేమో అమ్మ సైకిల్ తీసుకొచ్చాము ఆల్రెడీ, కాకపోతే అది పెద్దవాళ్ళది, వీడికి అడ్జస్ట్మెంట్లు చేయడం ఇంకొన్ని ప్రాసెస్ ఉంది. అయితే వీడు గోల్ చేస్తున్నాడు, అమ్మ చూడాలి, వెళ్ళాలి, తొక్కాలి అని ఒకటే గోల్ చేస్తూ ఉన్నాడు అనమాట. సరే వీడి ఆనందం, ఏదైనా మనం కొత్త వస్తువు కొన్నాము అంటే దాని మీద చాలా హోప్స్, దాని మీద చాలా కోరికలు, ఆనందాలు ఉంటాయి కదా. సరే వీడి బాధ నాకు అర్థమైందని చెప్పి తీసుకెళ్తా పదరా, నువ్వు ఎంత తొక్కుతామో నేను చూస్తానురా, హైట్ ఉంటుందిరా, నాకే హైట్ సరిపోదు, నేనే పొట్టుగాను కదా, నాకన్నా పొట్టుగా ఉంటాడు కదా వీడికి కూడా హైట్ సరిపోదని నేను ఎంత చెప్పినా వాడు నా మాట వినలేదు. సరే అని చెప్పి తీసుకొని వెళ్ళాను. ఇంకా తర్వాత కింద దిగేటప్పుడు ఇగో ఇలాగా ఇంకా ఈ మర్చిపోయాం అని చెప్పి అంటూ ఉంటారు. ఇంకా శుభ్రంగా తలకి కొబ్బరి నూనె పెట్టేసాను అనమాట. మామూలుగా హెడ్ బాత్ చేస్తే మాత్రం బయటికి వెళ్ళాము అంటే తలనొప్పి చక్కగా వచ్చేస్తుంది, అందుకని శుభ్రంగా కొబ్బరి నూనె పెట్టేసి ఇలా దిగిపోయాం కిందకి. మా మెట్లు మాత్రం నన్ను వదలట్లా, ఎప్పుడు వదులుతాయో తెలియదు. ఇంకా అలా కింద దిగిపోయాక ఇక్కడ కొంతమంది పిల్లలు ఉన్నారు చూసారా, వాళ్ళు అడుగుతున్నారు ఎక్కడికి రా అని. వీడు మాత్రం సైకిల్ కొనింది మా మమ్మీ, సైకిల్ కాడికి వెళ్తున్నాను, మా డాడీ సైకిల్ కొన్నాడు అని చెప్పి పెద్ద సంబరంగా చేసుకుంటున్నారనమాట. ఇక తర్వాత ఒక విషయం ఏంటంటే ఈ సైకిల్ చూసారా, వాడిని నేర్పించడానికని నేను వచ్చాను, వాడికేమో కాలు అందట్లేదు. కొన్ని సైడ్ తొక్కుతాడా అంటే అది కూడా తొక్కట్లా. సరే చూడరా నీకు తొక్కుతాను అన్న, అమ్మ నీకు వచ్చా అంటాడు. అరే నేను సైకిల్ తొక్కాను కదరా ఆల్రెడీ, ఇది జెంట్స్ సైకిల్ కదా, రాకపోవచ్చు బహుశా అని చెప్పి అన్నాను. అమ్మ తొక్కమ్మా ఒకసారి అన్నాడు. సరే నేను తొక్కు చూపిస్తారా అని చెప్పి అలా తొక్కి చూపించాను. ఇప్పుడు వాడు తొక్కుతాడంట, నువ్వు తొక్కావుగా నేను తొక్కుతానని చెప్పి అంటున్నాడు. సరే వీడియో తీస్తాను, నువ్వు సైడ్ నుంచి ట్రై చేయను అన్నాను. ఇక వాడేమో ట్రై చేస్తూనే ఉన్నాడు, కానీ నువ్వు వచ్చి నాకు తొక్కించమ్మా, నాకు రావట్లా, నువ్వు పట్టుకోమ్మా అని కాల్ చేస్తున్నాడు. ఇక సరే నేను పట్టుకుంటానని చెప్పి తొక్కిస్తున్నాను, కానీ వాడు భయపడిపోతున్నాడు. నేను లెఫ్ట్ హ్యాండ్ కదా, నేను అటువైపు వెళ్దామంటే వాడేమో నేను అటువైపే ఉంటాను కదా, నువ్వు ఇటువైపే ఉండమ్మా అంటున్నాడు. ఇక ఇలా మా ఇద్దరికి సెట్ అవ్వట్లా. వెంకీ వస్తే రేపు ఎల్లుండో వెంకీ వచ్చి నేను తొక్కిస్తాను అని చెప్పి అన్నాడు. కానీ మా ఆరాటం ఆగదు, తొందరగా నేర్చేసుకోవాలి. స్కూల్కి వాళ్ళ క్లాస్లో ఫ్రెండ్స్ అందరూ కూడా నేర్చేసుకుంటున్నారంట, సైకిల్ తొక్కడం వచ్చేసిందంట. అందుకని ఇంకా వీడు కూడా గోల చేస్తున్నాడు. అరే ఎండాకాలం సెలవులు ఉన్నాయి కదరా, వేసవి సెలవులు, అప్పుడు నేర్చుకుందురా, శుభ్రంగా నేర్పిస్తానురా అని చెప్పి ఏదో ఒకటి చెప్పి అలా ఒక 2-3 రౌండ్లు దాకా తొక్కిచ్చాను. అమ్మ ఇంకా నా వల్ల కాదమ్మా, కాళ్ళు నొప్పి వచ్చేస్తుందమ్మా అని చెప్పి వాడే దిగిపోయాడు. ఇంకా చేసేది ఏముంది, ఇంక వెళ్ళిపోదాం పద నాన్న అని చెప్పి అన్నాను.
ఇంకా అమ్మటే ఇంకా లేదమ్మా ఒకసారి పైన తొక్కు ట్రై చేస్తానమ్మా అని చెప్పి మళ్ళీ ట్రై చేస్తున్నాడు. సరే నువ్వు తొక్కుకొని ట్రై చేయరా అన్నాను. పాపం కాలు చూసారా ఎంత ఇదిగా ఉందో, అస్సలు అందట్లేదు పాపం వాడికి. ఇక తర్వాత ఇప్పుడు చూపించాను కదా, ఈ సందు తిన్నగా చూస్తే చివరికి కొండ కనబడుతుంది. ఆ కొండే అనమాట. ఆ కొండ మీద నుంచి మేము ఇక్కడికి వచ్చి నేర్చుకుంటున్నాం. కొండ మీద నుంచి కిందకి చూస్తే మా ఇల్లు రోడ్డుకి ఆపోజిట్లో ఉంటుంది అనమాట. ఇప్పుడు మేము నించున్న ప్లేసు అది. ఇప్పుడు నించున్నదకి ఆపోజిట్లో కొండ ఉంటుంది అనమాట, రోడ్డుకి ఆపోజిట్లో. ఇక పిల్లలు అయితే ఇక్కడ ప్లేస్ కూడా చాలా బాగుంది. క్లైమేట్ ఇది క్వార్టర్స్ అనమాట, రైల్వే క్వార్టర్స్. చాలా బాగుంది ప్రశాంతంగా. ఎక్కువ ట్రాఫిక్ ఉండదు, ఎక్కువ జనాభా ఉండరు. అయితే వర్షం వస్తే మాత్రం ఇక్కడ సైడ్ కాలువలు ఉన్నాయి చూసారా, ఆ వాటర్ అన్నీ వాళ్ళ ఇళ్ళలోకి వెళ్ళిపోతున్నాయి అంట. అందువల్ల ఖాళీ అయిపోయినాయి. ఆ తర్వాత ఇలా మేము వచ్చేసాము ఇంటికి వచ్చేపాటికి ఇలా పిల్లలు ఆడుతూ ఉన్నారు. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ వీడియో తగులుతాను. అంతవరకు సెలవు.